అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో సిఆర్ఎస్ పోర్టల్ ఏదైతే మనకు మారిందో ఆ కొత్త పోర్టల్ అప్డేట్ అయిన పోర్టల్ గురించి నేనైతే బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్ ఎలా చేయాలి అనే దాని గురించి నేను మీకు ఇందులో చెప్పాలనుకుంటున్నాను. మనము సిఆర్ఎస్ ఓఆర్జీఐ అనేసి గూగుల్లో టైప్ చేసి సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేసిన తర్వాత ఇందులో 2 రకాలు కనిపిస్తాయి. కింద దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఓపెన్ అవ్వదు. పైన ఉన్నటువంటి సిఆర్ఎస్ క్లిక్ చేస్తే మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది. మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ పాత్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి మనము లాగిన్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇలాగ కొత్త వెబ్సైట్ లింక్ అనేది వస్తుంది. dc.crsorgi.gov.in అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగ కొత్త వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన యొక్క పాత యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో దాంతోనే మనము ఇక్కడ లాగిన్ అవుతాము. ఓటీపీ మన మొబైల్కి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మనం డెత్ రిజిస్ట్రేషన్ చేయాలంటే డెత్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ డెత్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క పేజ్ అనేది అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇది మనం ముందు ఏదైతే నింపుతున్నామో అలాగే ఉంటుంది. కాకపోతే ఎక్స్ట్రా ఏంటంటే మరణించిన తేదీతో పాటు మనకి టైం కూడా ఎంటర్ చేయమని చెప్తుంది. అలాగే డిసీజెడ్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కూడా 3 ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఎంటర్ చేసి లాస్ట్ నేమ్ ఎంటర్ చేయకపోయినా ఒప్పుకోవట్లేదు. అలాగే ఆధార్ నెంబర్ కూడా ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలి. మిగతావంతా మామూలు ఫాదర్ నేమ్, మదర్ నేమ్, వైఫ్ అండ్ హస్బెండ్, స్పౌజ్ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అనేది మనకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. లీగల్ ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత మనకి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ పేజ్కి ఓపెన్ అవుతుంది. ఇందులో స్టేటు, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, విలేజ్, తర్వాత రిలీజన్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, ఎలా చనిపోయారు, వైద్య సహాయం అందిందా లేదా, తర్వాత వాళ్ళ తాలూకా హ్యాబిట్స్ ఎంటర్ చేస్తూ డాక్యుమెంట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. రెసిడెన్స్ ప్రూఫ్ కోసము ఏదైతే డాక్యుమెంట్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటామో ఆ డాక్యుమెంట్ని మనము బ్రౌజ్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. అలాగే డెత్ సపోర్టింగ్ అప్లికేషన్ కూడా మనము అప్లోడ్ చేసుకుంటాము. అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పేజ్లో మనకి లీగల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసుకుంటే స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. అది కూడా సేమ్ మనం ఎంటర్ చేసిందంతా మనకు కనిపిస్తుంది. చెక్ చేసుకొని మనం ఇక్కడ సెలెక్ట్ దగ్గర అథెంటికేషన్ మనం కన్సెంట్ ఇచ్చి రిజిస్టర్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఈ సైన్, స్కానర్డ్ సిగ్నేచర్. స్కానర్డ్ సిగ్నేచర్ మీద మనం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్రూవ్ డౌన్లోడ్ సర్టిఫికేట్ అని మనకి ఎర్రర్ మెసేజ్ అనేది ఒకటి పాపప్ మెసేజ్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మాత్రమే మనకి సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి అంటే మనం ఇలాగా రిజిస్ట్రేషన్ నెంబర్ వేసుకుని డౌన్లోడ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే సర్టిఫికేట్ కూడా మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు మనం మళ్ళీ డౌన్లోడ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఇది ఎలా ప్రాసెస్ అనేది నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను. అంటే సర్వర్ కొంచెం కొత్తగా ఉంది కాబట్టి ఇబ్బంది ఉంటుంది. అయితే ఫస్ట్గా మనము కొత్త వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే యూజర్ మేనేజ్మెంట్కి వెళ్ళి వ్యూ ప్రొఫైల్ అనే దగ్గరికి వెళ్ళి మన యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మన సిగ్నేచర్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకొని సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటేనే మనకి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. లేదు అంటే మనకి సర్టిఫికేట్ రాదు. మనం రిజిస్ట్రేషన్ చేసినా కూడా సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవ్వదు. నెక్స్ట్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలి అంటే ఇలాగ డెత్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్తాము. వెళ్ళి డెత్ రిజిస్టర్ లేదంటే సెర్చ్ డెత్ రిజిస్టర్ అనే దాని దగ్గరికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఫ్రమ్ టు మనం ముందు చేసాం ఎలాగే ముందైతే పాత వెబ్సైట్లో ఎలా చేసామో ఇందులో కూడా అలానే చేస్తాము. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వేసుకుంటాము. వేసుకొని మేల్ ఆ ఫిమేల్ అనేది సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అనేసి మనం క్లిక్ చేసినట్లయితే సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిపోద్ది. మళ్ళీ డౌన్లోడ్ అనేసి మనం క్లిక్ చేసుకుని సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకొని ఇచ్చేయచ్చు అనమాట. ఇది సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకునే పద్ధతి. అలాగే మనం ఎన్ని చేసాము అనేది మనం చెక్ చేసుకోవాలి అని అంటే డెత్ వరకు వస్తే మోర్ దెన్ 15 days తర్వాత అంటే వాళ్ళు అప్లై చేసిన 15 days తర్వాత వాళ్ళు అప్లై చేసినవి 21 days లోపల మనం ఎన్నైతే రిజిస్ట్రేషన్ చేసామనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సెల్ఫ్ రిపోర్టెడ్ అప్లికేషన్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే మనం ఎంటర్ చేసినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. మనం దీని ద్వారా మనం మన యొక్క రిజిస్టర్ని మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే విత్ ఇన్ 7 days ఎన్నైనా చేసామా అనేసి అంటే
ఇక్కడ కనిపిస్తుంది. 8 to 15 days లోపల ఎన్ని చేసామా అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే బర్త్స్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ నోట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఆల్రెడీ నేను చూసాను. అక్కడ హోమ్ పేజ్లో లాగిన్ అవ్వక ముందు అయితే మనకి కనిపిస్తుంది. మనం ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అది FAQs ఉంటాయి కదా, అవన్నీ మనం ఒకసారి కనుక చదివినట్లయితే మనకి కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. ఇది పాత వెబ్సైట్కి కొత్త వెబ్సైట్కి ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న తేడాలు. దీన్ని బట్టి బర్త్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ టైంలో చేసేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత ఫీ పర్టికులర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫీజు కూడా పేమెంట్ అకౌంట్స్, యాడ్ వ్యూ పేమెంట్ డీటెయిల్స్ అని మనకి ఇక్కడ పేమెంట్ కూడా ఎలా చేయాలి అనేది ఇవ్వడం జరిగింది. ఎంత చేయాలి అనేది ఇక్కడ యాడర్ పేమెంట్ చెక్ చేయాలి అంటే జనరేట్ పేమెంట్ రిసీట్ అనేసి అంటే మనం ఇక్కడ రిసీట్ నెంబరు, అప్లికెంట్ నేమ్, తర్వాత ఫ్రమ్ టు వేసి సెట్ చేసుకోవడానికి ఇది అంటే ఏమైనా మనం ఎంటర్ చేసామా అనేది. లేదంటే జనరేట్ పేమెంట్ అనేసి అంటే ఇక్కడ మనకు అప్లికెంట్ నేము, ఈవెంట్ టైపు, పర్పస్, అమౌంట్ ఎంత అనేది అడుగుతుంది. సబ్మిట్ అనేది క్లిక్ చేస్తాం అనమాట. అలాగే ఇక్కడ ఫీజు దగ్గరికి వచ్చినట్లయితే మేనేజ్ ఫీ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి కనిపిస్తుంది బిట్వీన్ 22 to 30 days అయితే ఎంత ఫీజు కట్టించాలి అనేది మినిమం ఫీజు అనమాట. ఇది ఏ డేట్స్లో కనుక రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఎంత ఫీజు కట్టాలి అనేది ఇక్కడ మనకి ఉంది. ఇది బర్త్ వరకు. ఇక్కడ యాడ్ నేమ్ యాడ్ చేసుకోవాలి అని అంటే ఎంత ఫీజు కట్టాలి, ఫారిన్ బర్త్ అయితే ఎంత రిజిస్ట్రేషన్, అడాప్షన్ తీసుకున్న వాళ్ళని రిజిస్ట్రేషన్ చేస్తే ఎంత, స్టిల్ బర్త్కి ఎంత, డెత్కి ఎంత, ఇలాగా ఉంది. ఆల్రెడీ ఇందులో మనకి అకౌంట్ కూడా సేవ్ అయ్యి ఉన్నది మన పంచాయతీకి సంబంధించి. సో మనం రెమిట్ చేసిన వెంటనే ఆ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతుంది. ఇదండి నాకు తెలిసిన సమాచారము సిఆర్ఎస్ గురించి, కొత్త వెబ్సైట్ గురించి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.